రక్తంతో వాంతులు చేసుకుంటున్న జనం పరిస్థితి తీవ్ర దారుణం కొంతమంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, హర్యానా రాష్ట్రంలో గురుగ్రామంలోని ఓ రెస్టారెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. భోజనం చేసేందుకు సరదాగా రెస్టారెంట్కి వెళ్ళిన కొందరు కస్టమర్లకు ప్రాణాల మీదకి వచ్చింది. మౌత్ ఫ్రెషనర్ వినియోగించుకొని కొందరు కస్టమర్లు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కస్టమర్లు రక్తం కక్కుకోవడంతో అక్కడ భయానక వాతావరణం కనిపించింది. 5 కస్టమర్లతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మౌత్ ఫ్రెషనర్ వాడితే రక్తపు వాంతులు చేసుకోవడం, తీవ్ర అస్వస్థతకు లోను కావడం గురుగ్రామ్లో కలకలం రేపింది. అసలేం జరిగిందంటే, గురుగ్రామ్లోని ఓ రెస్టారెంట్కు కొందరు కస్టమర్లు వెళ్లారు. అక్కడ కస్టమర్లు భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెషనర్ వినియోగించారు. కొన్ని సెకండ్లోనే వారికి నోరు మండిపోయి ఫీలింగ్ కలిగింది. వారిలో 5 మంది కస్టమర్లు రక్తపు వాంతులు చేసుకోవడం పరిస్థితి ఆందోళనగా మారింది. వివరాల ప్రకారం వాంతులు చేసుకున్న 5 కస్టమర్లు వైద్య చికిత్స అందేందుకు సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. మౌత్ ఫ్రెషనర్ లో విషయం ఏమైనా కలిసిందా లేక ఏమైనా హానికర రసాయనాలు వాడారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ మౌత్ ఫ్రెషనర్ లో ప్రాణాంతక యాసిడ్ ఉందని ప్రాథమిక నివేదికలు కూడా చెప్తున్నాయి. ఇదే విషయాన్ని డాక్టర్లు ధృవీకరించి ఫిఫా న్యూస్ వెల్లడించారన్నమాట. మౌత్ ఫ్రెషనర్ లో ఉన్న కొన్ని పదార్థాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. బాధితులు వాంతులు చేసుకోవడం, నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి బయటకు ఊసే ప్రయత్నం చేసినప్పుడు ఉన్న రెస్టారెంట్ లో వీడియో వైరల్ గా మారింది. సరదాగా రెస్టారెంట్ కి వెళ్తే ప్రాణాల మీదకి రావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరుతూ ఉన్న రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక డిమాండ్లు అయితే చేస్తున్నారు.